ఓ వ్యాపారి వద్ద నుండి 35,000 లంచం తీసుకుంటూ ఓ కమర్షియల్ ట్యాక్స్ అధికారిని అవినీతి నిరోధక శాఖ అధికారులకు పట్టుబడింది. ఏసీబీ సిటీ రేంజ్ 1 డీఎస్పీ కె శ్రీనివాస్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం అబిడ్స్లోని కమర్షియల్ ట్యాక్స్ కార్యాలయంలో స్టేట్ ట్యాక్స్ ఆఫీసర్గా పనిచేస్తున్న ఇందిరా వసంత 2 రోజుల క్రితం నారాయణగూడ ప్రాంతానికి చెందిన ఓ వ్యాపారికి జీఎస్టీ పెండింగ్లో ఉందంటూ నోటీసులు జారీ చేసింది. సదరు వ్యాపారి ఆ నోటీసులకు వివరణ ఇచ్చేందుకు జీఎస్టీకు సంబంధించిన డాక్యుమెంట్లు తీసుకుని అధికారులను కలిశారు. జీఎస్టీ చెల్లింపుతో పాటు భవిష్యత్తులో అతని వ్యాపారాన్ని ఎలాంటి ఇబ్బందులు పెట్టకుండా ఉండాలంటే 50,000 లంచంగా ఇవ్వాలని డిమాండ్ చేసింది. తాను అంత ఇచ్చుకోలేనని వ్యాపారి చెప్పడంతో 35,000కు ఒప్పందం కుదిరింది. అయితే లంచం ఇవ్వడం ఇష్టం లేని వ్యాపారి ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశారు. శుక్రవారం అబిడ్స్లోని కార్యాలయంలో 35,000 లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. అధికారి ఇందిరా వసంతపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు డీఎస్పీ తెలిపారు. Thank you.